దేవుని సేవకుని వాక్కు ఏ విధంగా అయితే చెప్పి ఉన్నాడో అతని దేహమట పసి పిల్లవాని దేహం వలె మార్చబడెను. చప్పలగొట్టు హల్లెలూయా. దేవుని సేవకుడు వాక్కును పంపాడు. నీవు యోర్దాను నదిలో 7 సార్లు మునుగు, స్వస్థపరచబడతావు. దేవుని సేవకుని మాట స్వస్థపరచగలిగినటువంటి మాట, దేవుని సేవకుని మాట ఆరోగ్యం ఇవ్వగలిగిన మాట, దేవుని సేవకుని మాట, దేవుని యొక్క విధానములో ఎవరైతే దేవుని వాక్కును విని దేవుని వాక్యం ప్రకారం దేవుని వాక్కు ప్రకారం నడిపించబడతారో ఆ వాక్కు వెళ్ళి వారి హృదయాన్ని తట్టి వారిని బాగు చేసి వారి ఆరోగ్యవంతులుగా చేసి వారిని ముట్టి లేవనెత్తగలిగిన మాట యేసయ్య మాట. హల్లెలూయా, హల్లెలూయా. అప్పటి వరకు అనుకున్నాడు, ఏంటి ఈయనకేం పనిలేదట్టుంది అని అనుకున్నాడు. ఆలస్యమైన దేవుడు ఆ విషయం తెలియక కొంతమంది ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థనకి వెళ్తున్నా నాకెందుకు కార్యాలు జరగట్లేదు, ఇన్ని సంవత్సరాల నుంచి నేను అనుకున్నది నాకెందుకు జరగట్లేదు, ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నా కూడా నా జీవితంలో ఎందుకు కార్యం జరగట్లేదని ఏమని నా ప్రియ దేవుని బిడ్డలారా, నీవు కుమిలిపోతున్నావేమో, నీవు కన్నీరు కారుస్తున్నావేమో, నలిగిపోతున్నావేమో, కృంగిపోతున్నావేమో, బాధల మధ్యలో, నిందల మధ్యలో, అవమానాల మధ్యలో దేవుడు ఉన్నాడా లేడా, దేవుడు ఉంటే నా జీవితంలో ఎందుకు కార్యం చేయట్లేదని నీ జీవితంలో కృషించిపోతున్నావేమో. నా దేవుడు 2025వ సంవత్సరములో వాక్కును పంపి బాగు చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 2025వ సంవత్సరంలో నువ్వు అనుకున్నది నా దేవుడు జరిగించబోతూ ఉన్నాడు. 2025వ సంవత్సరంలో నువ్వు అనుకున్నటువంటి కార్యాన్ని 2025వ సంవత్సరం నా దేవుడు నీ కుటుంబంలో నా కార్యాన్ని దేవుడు సఫలము చేయబోవునుగాక. దేవుడు చేస్తాడు. 2024వ సంవత్సరం ఇంతటితో ముగించబడబోతుంది. నూతన సంవత్సరంలో దేవుడు నీ జీవితంలో కార్యాలు చేయడానికి మొదలు పెడుతున్నాడు. ఇప్పటి వరకు దేవుడి కార్యం ఆలస్యం జరుగుతుంది అనుకుంటున్నావు. ఇప్పటి వరకు దేవుని కార్యం నా జీవితంలో జరగట్లేదు, నేను అనుకున్నటువంటి పని ముందుకు పోవట్లేదు, నేను నా కుటుంబంలో నా యొక్క కుమారుడి వివాహం చేయాలనుకుంటున్నాను, నా కుమార్తె వివాహం చేయాలనుకుంటున్నాను, ఎందుకో వెనకబడిపోతుంది అని కృషించిపోతున్న నీ జీవితంలో నా దేవుడు 2025వ సంవత్సరంలో వివాహ కార్యక్రమాలను నా దేవుడు జరిగించునుగాక. చప్పట్లు కొడుతూ దేవుని శక్తితో నింపబడుతూ చప్పట్లు కొడుతూ బిగ్గరగా దేవుని స్తుతించు, దేవుని వేడుకో. నా దేవుడు 2025వ సంవత్సరంలో కార్యములు సఫలము చేయబోతున్నాడు. కార్యములు ఇప్పటికే మొదలు పెడుతున్న దేవుడు. ఆ విషయం మనకు తెలియక ఆలస్యం జరుగుతుంది అని కృంగిపోతున్నాం. దేవుడు